హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వామి. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి ఫైనాన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ లోన్ తీసుకోవడానికి చాలా మందికి బిజినెస్ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. కానీ సెల్ఫ్ ఎంప్లాయీస్ కి బిజినెస్ లోన్స్ చాలా చాలా ఈజీగానే అప్రూవ్ అవుతాయి. కానీ లాస్ట్ మంత్ నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. సో ఈ కేసులో ఏంటంటే లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఈ కస్టమర్కి నేను లోన్ అప్లై చేయడానికి ట్రై చేశాను. కస్టమర్ మన మాట వినకపోవడంతో లోన్ అనేది రిజెక్ట్ అప్రూవ్ అవ్వలేదు. సో సేమ్ రీజన్ కస్టమర్కి అప్పటి నుంచి లాస్ట్ 2 years నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ రీజన్, సేమ్ ఎటువంటి చేంజ్ లేకుండా కస్టమర్స్కి అట్లనే ఉంది. కస్టమర్ ఒక 20 lakhs 30 lakhs లోన్ కావాలనుకుంటారు. అతనికి ఎలిజిబిలిటీ ఉన్నా సరే చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆ ఎలిజిబిలిటీ అనేది రావట్లేదు. సో అదేంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కస్టమర్కి మెయిన్గా ఉండే ప్రాబ్లం గురించి డిస్కస్ చేసే ముందు కస్టమర్స్కి ఉన్న పాజిటివ్ చూద్దాం. సో కస్టమర్ బిజినెస్ అంతా బాగుంది. ఏదైతే బ్యాంక్ రామ్స్ అంటే 2 years బిజినెస్ వింటేజ్ కావాలో అది కూడా ఉంది కస్టమర్కి. అండ్ దాంతో పాటు కస్టమర్ సివిల్ కూడా 750 అబోనే ఉంది. దాంతో పాటు కస్టమర్కి మినిమం 2.5 crores నుంచి 3 crores బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. సో ఇలా మెయింటైన్ చేస్తున్నా సరే కస్టమర్కి లోన్, తనకి కావాల్సిన లోన్ ఎలిజిబిలిటీ అనేది రావట్లేదు. సో అతనికి లోన్స్ ఏమైనా లేట్ పేమెంట్స్ ఉన్నాయని చూసుకుంటే అవి కూడా లేవు. అయినా సరే ఇతనికి లోన్ ఎలిజిబిలిటీ అనేది ఎక్కడ ట్రై చేస్తున్నా, ఆల్మోస్ట్ మనకు దగ్గర రాకముందు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ లోన్, ఎన్బిఎస్ లోన్ ట్రై చేస్తారు. మాక్సిమం ఏ బ్యాంక్ కూడా అతనికి అప్రూవ్ చేయడం చూడలేదు నేను. సో ఈ కస్టమర్ లోని నెగిటివ్స్ మనం తెలుసుకోగలిగితే మన బిజినెస్ లో కూడా నెగిటివ్స్ మనం అర్థం చేసుకుని మనం సాల్వ్ చేసుకుంటే మనకి మంచి బ్యాంక్ లో తక్కువ రేట్కి లోన్ వస్తుంది. ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఉన్న మిస్టేక్స్ మీ దగ్గర కూడా ఉంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూసి సరి చేసుకోండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఫస్ట్ ఈ వీడియోలో క్లియర్ గా నా క్రిటికల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రాక్టికల్ గా ఆ కస్టమర్ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానో లాస్ట్ లో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం కస్టమర్ ఫేస్ వచ్చేది ఓవర్ లోన్స్ తీసుకున్నాడు. ఆయన ఓవర్ లోన్స్ అంటే ఆల్రెడీ లోన్స్ తీసుకున్నాడు కదా, మళ్ళీ లోన్ కోసం ట్రై చేస్తున్నాడు. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఏంటంటే అతను తీసుకున్నవన్నీ చిన్న చిన్న లోన్స్ అండ్ షార్ట్ టర్మ్ గా కట్టేవి. సో లైక్ చెప్పాలంటే అతను 3 years 4 years పెట్టుకోవాలని 10 years 1 year 2 years లో పెట్టుకోవడం, అట్లాంటి లోన్స్, చిన్న చిన్న యాప్ లోన్స్, అట్లాంటి లోన్స్ ఉండడం వల్ల అతనికి ఎలిజిబిలిటీ క్రైటీరియానే మిస్ అవుద్ది. ఈ ప్రాబ్లం శాలరీలో కూడా ఉంటుంది. ఈ శాలరీలో విషయంలో డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. కానీ ఇది మేజర్ ఇష్యూ. చాలా ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పర్సన్స్ కానీ మేజర్ ఉండే ఇష్యూ ఏంటంటే అతను షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకోవడం. అండ్ సెకండ్ ఇతనికి వచ్చేసి గోల్డ్ లోన్స్ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే గోల్డ్ లోనే కదా నేను నాకు దగ్గర ఉన్నప్పుడు కడతాను, దాన్ని ఎలా లెక్కేస్తారు అనుకుంటారు. కానీ గోల్డ్ని కూడా బ్యాంక్స్ మంత్లీ ఆబ్లిగేషన్ పర్సంటేజ్ లెక్కేస్తాయి. ఫర్ సపోజ్ 1 lakh లోన్ తీసుకుంటే మనకి గోల్డ్ లోన్ 2% ఆబ్లిగేషన్ కింద తీసుకుంటాయి అనమాట. సో ఇలాగా మనం అతను కస్టమర్ ఒక 10 నుంచి 15 lakhs వరకు లోన్ తీసుకున్నాడు. సో దాన్ని కూడా ఆబ్లిగేషన్ చేసాయి అనమాట. సో ఇలా అన్ని లోన్స్ ని ఆబ్లిగేట్ చేయడం వల్ల కస్టమర్ కి ఎలిజిబిలిటీ అనేది రావట్లేదు. దాంతో పాటు ఈ కస్టమర్ ప్రతి చోట ఓవర్ గా ఎంక్వైరీస్ చేస్తున్నారు. అంటే ప్రతిసారి ట్రై చేస్తున్నారు లోన్ కి, అది రిజెక్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. ఈ కస్టమర్ లో మెయిన్ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ మీకు వాట్ ఇస్ కంప్యూటర్ లో అతని డాక్యుమెంట్స్ ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి, అండ్ దాంతో పాటు అతను ఏ లోన్స్ తీసుకున్నాడు, సో ఏమేమి బ్యాంక్స్ ఎంక్వైరీ చేశాడు, ఎట్లా ఎందుకు ఈ ఫైల్ అనేది రిజెక్ట్ అవుతుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఒకసారి వీడియో కంప్యూటర్ షిఫ్ట్ చేస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి కస్టమర్ సివిల్ అనమాట. సివిల్ వచ్చేసి 789 ఉంది. ఇది సివిల్ రిపోర్ట్ అని చూపిస్తుంది కింద పైన చూడండి. ఇది పైసా బజార్ నుంచి రిపోర్ట్ డౌన్లోడ్ చేసాం. యాక్చువల్గా ఇది రికార్డ్ సరిగ్గా చేయలేదు, అందుకని నేను ఇమేజ్ తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో తర్వాత నుంచి మీకు స్క్రీన్ రికార్డ్ అనేది క్లియర్గా చేశాను. చూసుకుంటే అతనికి లోన్స్ ఉన్నాయి. లోన్స్ కూడా మీకు క్లియర్గా చూపించాను. అండ్ రీసెంట్గా 13 ఎంక్వైరీస్ ఉన్నాయి అనమాట. సో ఆ 13 ఎంక్వైరీస్ ఒకసారి కిందకి డ్రాగ్ చేస్తే ఎంక్వైరీస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, నేను ఒకసారి డ్రాగ్ చేసి చూపిస్తాను. సో మనకి లాస్ట్ 3 monthsలో ఎన్ని ఎంక్వైరీస్ చేశారో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చాలా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్లో ఎక్కువగా ఎంక్వైరీస్ చేశారు. సో ఈ ఎంక్వైరీస్ వల్ల ఇది మేజర్గా లోన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో దీంతో పాటు అతను ఎన్ని ఎంక్వైరీస్ చేశాడో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది జస్ట్ 2026 నుంచి 2023 వరకు ఉన్న రిపోర్ట్ మట్టికే. సో ఇందులోనే ఆయన చాలా చాలా ఎక్కువ ఎంక్వైరీస్ చేశారనమాట. ఎన్ని ఎంక్వైరీస్ అంటే మనమే ఆల్మోస్ట్ 225 ఎంక్వైరీస్ ఉన్నాయన్నమాట దీంట్లో.
ఇంకా కొంచెం కిందకొస్తే కస్టమర్‌కి ఉన్న యాక్టివ్ లోన్స్ చూపిస్తున్నాయి ఇవి. సో, ఇవి కస్టమర్‌కి ఉన్న యాక్టివ్ లోన్స్ అనమాట. ఈ లోన్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. అండ్ కిందకొస్తే ఇంకా కిందకి డ్రా చేస్తే క్లోజ్డ్ లోన్స్ ఉన్నాయి. క్లోజ్డ్ లోన్స్ కింద యాక్టివ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇందులో కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. కొన్ని అదర్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కస్టమర్‌కి. సో, ఇవి కూడా చూపిస్తాయనమాట. అండ్ ఒక్క లేట్ పేమెంట్ కూడా లేదు. ప్రతీదీ ఆన్ టైమ్ అంటే ఆన్ టైమ్. ఎన్ని లోన్స్ తీసుకున్న క్లోజ్డ్ లోన్స్‌లో గానీ ఎక్కడ చూసినా సరే ఒక్క లేట్ పేమెంట్ లేదు. నేను మొత్తం కింద దాకా చూపించడానికి ట్రై చేస్తాను మాక్సిమం. వీడియోలో అంతే అవుతుంది కాబట్టి కొంచెం చూపించలేకపోయాను. సో, ఇది కింద దాకా చూపించడానికి ట్రై చేస్తాను. మాక్సిమం అన్ని లోన్స్ ఆన్ టైమ్ పేమెంట్ అనమాట. ఒక్కటి కూడా లేట్ టైం లేదు. అన్ని గ్రీన్ టిక్ మార్క్. అన్ని మొత్తం గ్రీన్ టిక్ వర్క్. కింద చూసుకుంటే ఇతనికి ఇదొచ్చేసి కస్టమర్ బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. కస్టమర్ బ్యాంక్ స్టేట్మెంట్‌లో చూస్తుంటే చాలా ఎక్కువ క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇది ఫర్మ్ అకౌంట్ కూడా. ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసిన అకౌంట్ కూడా. అండ్ కరెంట్ అకౌంట్. అండ్ కస్టమర్‌కి నాకు తెలిసి యాన్యువల్‌లో ఒక 2 క్రోర్స్ టర్నోవర్ దాకా ఉంటది. అయినా సరే కస్టమర్‌కి లోన్ అనేది రిజెక్ట్ అయింది. మెయిన్ రీజన్ వచ్చేసి లోన్ కస్టమర్‌కి రిజెక్ట్ అవ్వడానికి కారణం వచ్చేసి ఎక్కువ ఎంక్వైరీస్ ఉండడం అండ్ ఎక్కువ లోన్స్ తీసుకోవడం అనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మహాలక్ష్మి ఫైనాన్స్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై.